హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. స్టూడెంట్స్, టీఎస్ లాసెట్ 2024 ఎగ్జామ్కి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా 3 ఇయర్స్ ఎల్ఎల్బి ఎవరైతే చేద్దామనుకుంటున్నారో, సో దీనికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఎవరు ఈ యొక్క ఎగ్జామ్కి ఎలిజిబుల్ కాదు అనేది మనం అయితే ఒకసారి మాట్లాడుకుందాం. ఇక్కడ ఈ పాయింట్లో మీరైతే అబ్జర్వ్ చేయవచ్చు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎవరైతే హూ హ్యావ్ పాస్ డిగ్రీ ఎగ్జామినేషన్ బై సింగిల్ సిట్టింగ్ వితౌట్ అండర్ గోయింగ్ 3 ఇయర్స్ కోర్స్. ఓకే, ఎవరైతే సింగిల్ సిట్టింగ్లో డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నారో, 3 ఇయర్స్ కోర్స్ చేయకుండా సింగిల్ సిట్టింగ్ డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేసుకుని ఉన్నారో, మీరు రెగ్యులర్గా కావచ్చు, ప్రైవేట్గా కావచ్చు, కరస్పాండెన్స్గా మీరు డిగ్రీ కంప్లీట్ చేసుకున్న సింగిల్ సిట్టింగ్లో మీరైతే ఎలిజిబుల్ కాదని చెప్తున్నారు. అదేవిధంగా ఎవరైతే ఓపెన్ డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేసి ఉన్నారో, హూ అబ్టైన్ ద డిగ్రీ త్రూ ఓపెన్ యూనివర్సిటీ డైరెక్ట్లీ వితౌట్ హ్యావింగ్ ఎనీ బేసిక్ క్వాలిఫికేషన్, ఎవరైతే ఓపెన్ యూనివర్సిటీ త్రూ డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నారో, అంటే మధ్యలో ఇంటర్ లేకుండా డైరెక్ట్ 10th క్లాస్ తర్వాత ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నారో మీరు కూడా ఎలిజిబుల్ కాదు అని చెప్పేసి ఇక్కడైతే చెప్తున్నారు. సో ఇక్కడ మనం 2 పాయింట్లు అయితే అబ్జర్వ్ చేయాలి. ఏంటంటే సింగిల్ సిట్టింగ్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ కాదు, అలానే ఓపెన్ యూనివర్సిటీలో డైరెక్ట్గా ఇంటర్మీడియట్ లేకుండా, బేసిక్ క్వాలిఫికేషన్ లేకుండా ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నారో మీరు కూడా ఈ యొక్క టీఎస్ లాసెట్ ఎగ్జామ్కి ఎలిజిబుల్ కాదు అని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. ఓకే, సో ఇది అయితే మీకు క్లియర్ అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఓకే, దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి, నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. సో ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ అనిపించిందంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలానే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.